ఆంధ్రలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థంలో శివరాత్రి జాతర అత్యంత ఘనంగా జరుగుతోంది. భక్తులు రామతీర్థంలో స్వామి దర్శనార్థం తరలివస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి భక్తులు రామతీర్థం చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. శివరాత్రి ఉత్సవాలపై మరిన్ని వివరాలు రామతీర్థం నుంచి మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. శివరాత్రి జాతర వేడుకలు విజయనగరం జిల్లా వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి రామతీర్థ క్షేత్రం ప్రధానంగా వైష్ణవ క్షేత్రం అయ్యేప్పటికీ కూడా ఇక్కడ శివరాత్రి వేడుకలు ఘనంగా జరగడం అనేటువంటి ఒక ప్రత్యేకంగా చెప్పతిప్పు మనం చూస్తాము. రామతీర్థం ఏదైతే ఉందో రామతీర్థ క్షేత్రంలో శివరాత్రి జాతర కోసం ప్రజలందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు రాత్రి అంతా కూడా జాగరణ చేసి శివరామ స్మరణతో వాళ్ళు ఈ రాత్రి అంతా జాగరణ చేసి శివరాత్రిని గడుపుతారు. అలాగే రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడే ఉంటారు. ఈరోజు రాత్రి అంతా కూడా వంటలు చేసుకుని పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ చూస్తాం. ఈ రామతీర్థ క్షేత్రానికి కేవలం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలే కాకుండా అటు ఒడిశా రాష్ట్రాలకు కూడా వచ్చేటువంటి భక్తుల తరలి వచ్చేటువంటి పరిస్థితి. గత ఏడాది మనం చూసినట్లయితే సుమారు 80,000 వరకు కూడా గత ఏడాది వస్తే ఈసారి అందుకు రెట్టింపు సంఖ్య వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి స్వయంగా నిన్న వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులంతా కూడా పరిశీలించడం జరిగింది. అలాగే జిల్లా ఎస్పీ కూడా అవసరమైనటువంటి భద్రతా ఏర్పాట్లకు కూడా చేరింది. అటు పోలీసు యంత్రాంగం, అటు రెవెన్యూ శాఖతో పాటు వివిధ శాఖల సమన్వయంతో ఇక్కడ అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా చూసినట్లయితే జన సందోహాన్ని మనం చూస్తాం. రామతీర్థ క్షేత్రంలో అడుగడుగునా కూడా ఇసుక వేస్తే రాలినటువంటి పరిస్థితిని మనకి ఎదుగుతాం. క్షేత్రం అంతా కూడా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి. సుమారు ఒక 2-3 కిలోమీటర్ల వరకు ఇదే పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు. మొత్తం మీద భక్తులందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు రాత్రి ఇక్కడ ఉన్నటువంటి బోడికొండ ఏదైతే ఉందో ఆ బోడికొండ ఉన్నటువంటి ఒక రామాలయం ఉన్నది. ఆ రామాలయాన్ని కూడా దర్శించుకునేందుకు కూడా కొండంతా కూడా ప్రజలు ఎక్కి అక్కడ ఉన్నటువంటి రాముని దర్శించుకుంటారు. అలాగే అక్కడ ఈ రోజు జ్యోతి వెలిగిస్తారు. జ్యోతి దర్శనం కూడా చేసుకుంటారు. ఈ రోజు రాత్రి అంతగా ఈ శివరాత్రి కింద ఉన్నటువంటి ఈ క్షేత్రం కింద భాగంలో ఉన్నటువంటి రామాలయంలో రాముని దర్శించుకున్న అనంతరం శివుణ్ణి కూడా క్షేత్ర పాలకుడైనటువంటి శివుణ్ణి కూడా దర్శించుకుంటారు. అనంతరం కూడా ఈ బోడికొండపై కూడా ఒకప్పుడు పరిస్థితి అక్కడ మెట్టు ఎక్కేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు రైలింగ్ అన్ని ఏర్పాటు కూడా చేసినట్టు తెలుసు. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కొండ మీద కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తాం. ఏదైతే రామతీర్థ క్షేత్రంలో యొక్క ప్రజలందరూ కూడా వంటలు ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు రాత్రి అంతా కుటుంబాల సమేతంగా తరలి వచ్చినటువంటి భక్తులు ఇక్కడే వంటలు చేసుకుంటూ ఈ రోజు రాత్రి అంతా ఇక్కడే గడిపి జాగరణ చేసేటువంటి పరిస్థితి. మరోవైపు కోలాటాలు సంబంధించిన కళాకారులు అందరూ కూడా ఇక్కడ తరలి వచ్చి రాత్రి అంతా కూడా శివభక్తి శివరామస్వామి యొక్క పూజలను కొనసాగించేటువంటి పరిస్థితి ఇక్కడ చూసి అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు మహిళలందరూ కూడా ఇక్కడ మనకి వంటలు చేసుకున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. మొత్తం మీరు చూసినట్లయితే ఈ క్షేత్రం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. శివరాత్రి అంటే ప్రధానంగా విజయనగరం జిల్లా వాసులకి రామతీర్థమే గుర్తొస్తుంది. ఒక రామక్షేత్రంలో ఒక శివరాత్రి అత్యంత ఘనంగా జరగడం అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషంగా మనం చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ సాంప్రదాయానుసారం ఇక్కడ పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వచ్చినటువంటి భక్తులందరూ వచ్చిన భక్తుల సౌకర్యార్థం కూడా అనేక షాపులు కూడా ఇక్కడ వెలిసి ఉన్నటువంటి పరిస్థితి. వారికి అవసరమైనటువంటి ఆహార పదార్థాల అమ్మకాలు కూడా ఇక్కడ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేవస్థానం తరపు నుంచి కూడా మంచినీటి అవి ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లు కూడా మనకి గమనించినట్లయితే క్యూ లైన్లో అనేక మంది భక్తులు ఎప్పటికీ కూడా ఇక్కడ మనకి ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. మొత్తం మీద ఎక్కడికక్కడ వాళ్ళు పూజలు చేసుకునే పరిస్థితి అంటే ఆలయాల్లో దర్శనానికి వెళ్లే ముందు వాళ్ళ సాంప్రదాయానుసారం శివుణ్ణి కొలిచేటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. వీళ్ళందరూ పూజలు చేసుకుంటారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు రామతీర్థానికి వచ్చి వారి యొక్క సాంప్రదాయానుసారం ప్రత్యేకంగా పూజలు చేసుకుంటారు. అనంతరం కూడా శివుని దర్శనం చేసుకుని శివనామస్మరణతో శివరాత్రి జాగరణని పూర్తి చేసుకుంటారు. అనంతరం బోడికొండ వెళ్ళే పరిస్థితి. రాత్రి అంతా కూడా శివనామస్మరణతో శివరాత్రి అత్యంత ఘనంగా జరుపుకునే దిశగా కూడా ఇక్కడ భక్తులు ఉన్నటువంటి పరిస్థితి మనం ఇంతవరకు ప్రత్యక్షంగా గమనించాం. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.